బ్రేకింగ్ న్యూస్. హోమ్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ కీలక ప్రకటన తెలియజేసింది. మరి దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, హోమ్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఫ్లోటింగ్ వడ్డీ రేట్లకు సంబంధించి కొత్త నిబంధనలను ఆర్బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన కొన్ని బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు వెంటనే బదిలీ చేయకుండా నెలల తరబడి ఆలస్యం చేస్తున్నాయి. ఈ యొక్క సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త విధానం అయితే తీసుకొస్తున్నారు. ప్రతిపాదిత నిబంధనలకు అమల్లోకి అయితే వస్తే మరి ఫ్లోటింగ్ రేటు లోన్ల వడ్డీ రేటును గరిష్టంగా 3 నెలల్లోపు చూసుకున్నట్లయితే రీసెట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే దాని ప్రయోజనం హోమ్ లోన్ తీసుకున్న వారికి త్వరగా అందే అవకాశం ఉంటుంది. అయితే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కూడా అదే విధంగా పెంపు త్వరగా అమలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అయితే అమల్లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇది డ్రాఫ్ట్ దశలోనే ఉంది. సెప్టెంబర్ 11, 2026 వరకు కూడా ఈ ఆర్బీఐ ప్రజలు చూసినట్లయితే బ్యాంకుల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లు తీసుకున్న వారికి ఈ యొక్క మార్పు ప్రయోజనకరంగా అయితే ఉండొచ్చని భావిస్తున్నారు. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఆర్బీఐ ప్రకటించినప్పటికీ కూడా చాలా బ్యాంకులు అయితే ఆ వడ్డీ రేట్లు తగ్గించడం లేదనమాట. మరి దీంట్లో భాగంగానే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరి ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.